పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీతయ్య గారి పలావ్ తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ఊరు వాళ్ళే కాక ఈ భీమవరానికి కోడి పందాలు చాలా ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భీమవరం చుట్టుపక్కల అక్కడ నిర్వహించే కోడి పందాలకి సంక్రాంతి పండుగ సందర్భంగా వస్తారు. అప్పుడు ఈ సీతయ్య గారి పలావ్ ఎక్కడా అని చెప్పి తెలుసుకుని మరీ అక్కడి నుంచి పార్సిల్ తెప్పించుకోవటమా లేదా అక్కడికి వెళ్ళి తినటమా చేస్తుంటారు. ఎవరు ఈ సీతయ్య అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అందరి దృష్టి ఎలా ఆకర్షించగలిగాడు? మరి అంత రుచికరమైన పలావుని తయారు చేయటంలో ఆయన జీవన విధానము, ఆయన జీవితాన్ని ఎలా ప్రారంభించాడో మనం చూస్తే, ఈ సీతయ్య అనే ఆయన ఊరు ప్రకాశం జిల్లా దర్శి దగ్గర ముండ్లమూరు గ్రామం. వాళ్ళ అన్నయ్య భీమవరంలో ఉన్నాడు. అన్నయ్య దగ్గరికి చదువు కోసం అని వచ్చాడు. 6వ తరగతి స్కూల్లో చేరాడు. ఆ చదువు అవ్వలేదు. చదువు అవ్వకపోతే ఏం చేయాలో తెలవలా. ఇక లాభం లేదని పెరిగాడు. ఆ విద్య పట్ల ఆసక్తి లేదు. ఇంకా ఆయనకు ఒక ఆలోచన కలిగింది, మనము ఏదైనా ఒక కొత్తగా విద్యను నేర్చుకుందామని చెప్పి ఈ వంటల మీద ఆసక్తి ప్రారంభమైంది అతనికి. ఇక సొంతంగా వంటలు చేయటం ప్రారంభించాడు. ఈ పలావ్, చికెన్ పలావ్, దాన్ని తయారు చేసి ఒక తోపుడు బండి మీద అమ్మటం ప్రారంభించాడు. ఆయన ప్రారంభించినప్పుడు 25 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పుడు తోపుడు బండి మీద సీతయ్య పలావ్ 10 రూపాయలు. ఆ 10 రూపాయలతో ప్రారంభించి ఈనాటికి కూడా 20-25 సంవత్సరంలో కూడా మనకి ఎంత రుచికరమైన, శుచితో కూడి శుభ్రమైన ఆ పలావ్, ఏ స్టార్ హోటల్లో కూడా లభించని అటువంటి పలావ్ ఈరోజు కూడా 80 రూపాయలకే అందిస్తున్నాడు. 25 ఏళ్ల తర్వాత కూడా 80 రూపాయలు. తోపిడి బండల్లా చిన్న హోటల్ తీసుకున్నాడు. ఆ హోటల్ని కొంచెం పెంచాడు. ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక ఈయన ఇచ్చే పలావ్ విశేషం ఏంటంటే, ఆ పలావ్తో పాటు చికెన్, కోడి కూర, ఒక గుడ్డు, నిమ్మకాయ, తర్వాత ఉల్లిపాయ, వీటిని పార్సిల్ చేయడానికి విస్తరాకు, లేదు అక్కడే తింటానన్నా కూడా విస్తరాకును ఉపయోగిస్తాడు. తర్వాత ఆయన అక్కడుండి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనే వంట చేస్తాడు. తర్వాత ఆయనే పార్సిల్ కడతాడు. తర్వాత 25 ఏళ్ళ నుంచి కస్టమర్లు భీమవరంలో ఉన్నారు. వాళ్ళని చక్కగా అన్నయ్య, బాబాయ్, పెదనాన్న, అక్క వరుసలు పెట్టి ఆప్యాయంగా, ప్రేమగా పిలుస్తాడు. కొంతమంది పెద్దవాళ్ళు, ఏరా సీతయ్య బాగున్నావురా అని అడిగే పెద్దలు కూడా ఉన్నారు. ఈయనకి అసలు ఈ వృత్తితో సంబంధం లేదు. ఆయన స్వయం కృషితో దీనికి కావలసిన పాళ్ళు ఏది ఎంత వేయాలి అనేది ఆయనే దాన్ని రూపొందించుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ వంటకాలన్నీ కూడా ఆయనే చేస్తాడు. ఈ రోజున ఆయనకు వంట చేయవలసిన పరిస్థితి లేదు. ఆర్థికంగా ఎదిగిపోయాడు, ఉన్నత స్థితికి వచ్చాడు. చదువు లేకపోయినా వ్యాపారంలో రాణించాడు. విద్యలో 6వ తరగతి ఆగిపోయినా
వ్యాపారంలో సరిలేరు నాకెవ్వరు అనే విధంగా రాణించాడు. ఇక్కడ ఒక సెంటర్ నుంచి క్రమేణా ఎదుగుదల. భీమవరం 2 టౌన్లో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక రెస్టారెంట్ కట్టాడు, సీతయ్య రెస్టారెంట్, సీతయ్య కేఫ్, సీతయ్య ఫంక్షన్ హాల్. అక్కడ ఒక హోటల్ కూడా నిర్మాణం చేశాడు. దాని పేరు హోటల్ సీతయ్య గ్రాండ్ అని పెట్టాడు. చూసారా, తోపుడు బండి సీతయ్య ఏ దశకి ఎదిగాడంటే పట్టుదల ఉంటే దేంట్లో అయినా రాణించవచ్చు. ఈయన కృషి చూస్తుంటే నాకు మనకి పుల్లారెడ్డి స్వీట్స్, ఆయన జి పుల్లారెడ్డి గుర్తొస్తున్నాడు. జి పుల్లారెడ్డి కూడా పెద్ద విద్య ఎక్కువ ఏం లేదు. పుల్లారెడ్డి నేతి మిఠాయి, ఆయన కర్నూలులో నేతి మిఠాయిలు ఇంట్లో ఆయన భార్య కలిసి తయారు చేసి ఆయన బండి మీద పెట్టుకుని ఈ నేతి మిఠాయిల బండిని తోచుకుంటూ ఆ కర్నూలులో జీవనం సాగించేవాడు. క్రమేణా అంచెలంచెలుగా ఎదిగి కర్నూలు నుంచి హైదరాబాదు, వివిధ రాష్ట్రాలకు ఎదిగి అంతర్జాతీయంగా పుల్లారెడ్డి స్వీట్స్ తెలవని వాళ్ళు అంటూ లేరు. ఏ అశుభ కార్యక్రమైనా కూడా ఈనాటికి పుల్లారెడ్డి స్వీట్స్ని పెట్టడం అనేది ఆనవాయితీగా ఉంది. ఆయన కూడా అంతే, చదువు తక్కువ, స్వయం కృషితో ఆయన కూడా కష్టపడేవాడు. చాలా కాలం పాటు ఆయన కూడా వంటల కార్యక్రమంలో ఆయన కూడా కలిసి ఉండేవాడు. సరే, మరి సీతయ్య హోటల్లో కొంతమంది ఆయన చేతి కింద పనిచేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈయన దగ్గర కాస్తో కూస్తో చూశారు. చూసి మనం ఎందుకు సీతయ్య దగ్గర పనిచేయటం, మనం చూసాం కదా ఆయన ఎట్లా వంటలు చేస్తాడు, ఏ పాళ్ళలో ఏం వేస్తాడని చెప్పి వాళ్ళు వెళ్ళి అదే ఊర్లో వేరే చోట పెట్టారు. ఈయన దగ్గర పనిచేసిన సహాయకులు ఈయన దగ్గర పనిచేసి వెళ్ళినా కూడా ఎవరు అక్కడ వాటికి ఆదరణే కరువు అయిపోయింది. అంటే దీన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే ఇది సీతయ్య రహస్య ఫార్ములా అని చెప్పాలి. ఏ వస్తువు, అట్లాగే సుగంధ ద్రవ్యాలు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, పచ్చిమిరపకాయలు ఎంత వేయాలి, ఇవన్నీ కూడా సీతయ్య ఫార్ములా కొట్టింది లేదు. ఇంకొక రహస్యం ఉంది. మనం ఈ రోజుల్లో పాత బియ్యం కొత్త బియ్యం అంటే తెలవదు. గతంలో రైతులు వాళ్ళు పండించిన పంటను ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచి సంవత్సరం తర్వాత రైస్ మిల్లుకి తీసుకెళ్ళి రైస్ మిల్లో మరపట్టించి పాత బియ్యాన్ని మాత్రమే వాడేవారు. ఎవరు కూడా గ్రామాల్లో కొత్త బియ్యం వాడేవారు కాదు. ఆనాటి మన పూర్వీకుల యొక్క సాంప్రదాయాన్ని ఆయన పసిగట్టి ఈయన కూడా పాత బియ్యం టెక్నిక్, ఈయన బీపీటీ బియ్యాన్ని కొంటాడు. అంటే బీపీటీ వడ్లు కొంటాడు, బియ్యం కొండవు, వడ్లు కొంటాడు. నాణ్యమైన బీపీటీ వడ్లు, అంటే పశ్చిమ గోదావరికే పరిమితం అవ్వడు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఎక్కడైనా అవసరమైతే తెలంగాణలో నాణ్యమైన బీపీటీ వడ్లు కొంటాడు. కొని 2 సంవత్సరాల పాటు నిల్వ ఉంచుతాడు. 2 సంవత్సరాల పాటు నిల్వ ఉంచిన తర్వాత వాటిని రైస్ మిల్కి తీసుకెళ్ళి బియ్యంగా మారుస్తాడు. ఈ పాత బియ్యం 2 సంవత్సరాలు నిల్వ ఉంచిన పాత బియ్యం వినియోగించడం వల్ల సీతయ్య పలావ్ మరి భీమవరమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇవాళ జాతీయ స్థాయిలో మరి భీమవరం పేరు చెప్తేనే సీతయ్య పలావ్ అనే పరిస్థితికి వచ్చిందంటే ఆయన యొక్క మరి కృషి, చిత్తశుద్ధి, అంకిత భావం, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే పెద్దల సామెత. ఈ రోజున 10 రూపాయల తోపుడు బండితో ప్రారంభించి కోట్లకు పడగనెత్తిన తన వృత్తిని కొనసాగిస్తూ తనే వంట చేస్తూ తనే వడ్డిస్తూ తనే పార్సిల్స్ కడుతున్నా అంటే అదొక విశేషం. అది నేటి యువతకు ఒక స్ఫూర్తి కావాలి. ఇక ఆయన రకరకాల వంటకాలు తయారు చేస్తాడు. దాంట్లో నంబర్ 1 సీతయ్య పలావ్. దీంతో పాటు ఇండియన్, చైనీస్ 2 రకాల శాకాహార, మాంసాహార వంటకాలు చేస్తాడు. ఇక దమ్ బిర్యానీ, రోస్ట్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, ఇలా రకరకాల ఐటమ్స్.
ఆధునిక స్టార్ హోటల్లో ఎటువంటి మనకు వంటకాలు అందుబాటులోకి వస్తే అవి కూడా చేస్తున్నాడు. వీటితో పాటు ఆయన కూరలు, చికెన్ కర్రీ, జాయింట్స్, లివర్ ఫ్రై, గోంగూర చికెన్, ఫ్రైడ్ రైస్, ఇక తలకాయ మాంసం, కార్జం, ఇట్లా అన్ని వెరైటీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇన్ని ఉన్నా కూడా ఆ సీతయ్య హోటల్ అంటే సీతయ్య పలావ్, దానికి ఉన్న పేరు, దానికి ఉన్న ప్రతిష్ట, దానికి ఉన్న రుచి, మిగతావి కూడా చేసిన అక్కడ కేవలం సీతయ్య పలావ్ తినటానికే వస్తారు. మీరు కూడా ఎవరైనా భీమవరం వెళ్తే తప్పకుండా సీతయ్య పలావ్ తినండి. ఇక హోటల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? పొద్దున్నే ఎప్పుడు తెరుస్తారు? ఉదయం 11ంటికి తెరిస్తే రాత్రి 11 వరకు నడుస్తుంది. సెలవులు లేవు, ఆదివారం లేదు, పండుగ లేదు. ఈ సీతయ్య ఏమో రోజు వస్తాడు. తన దగ్గర పనిచేసే కొంతమందికి వారానికి ఓ రోజు సెలవిస్తాడు. అంటే ఈ రోజున స్వయం కృషితో, స్వయం ఉపాధితో ఒక విద్యను అభ్యసించలేకపోయినా వ్యాపారవేత్తగా రాణిస్తూ తను సెలవు తీసుకోకుండా తన దగ్గర పనిచేసే వారికి ఈ రోజున సుమారు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వాళ్ళకు మాత్రం నియమ నిబంధనల ప్రకారం ఒకరోజు సెలవు ఇవ్వటం అనేది విశేషం. ఇదే కాక పెళ్ళిళ్ళు, శుభ అశుభ కార్యక్రమాలు దేనికైనా కూడా 10,000 మందికి కూడా క్యాటరింగ్ చేసే సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. భీమవరమే కాదు, భీమవరం చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లానే కాదు, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా ఎవరైనా కూడా ఆయనకి క్యాటరింగ్ ఆర్డర్లు ఇచ్చి వివాహాది వేడుకలకు ఆయన సీతయ్య పలావును ఉపయోగించడం అనేది విశేషం. ఆయన బలంగా విశ్వసించేది ఇంకోటి ఉంది. ఆరోగ్యరీత్యా ఈ రెస్టారెంట్లు వాళ్ళు లేదా రోడ్డు పక్కన తోపుడు బళ్ళలో మూకుళ్ళు పెట్టి ఫ్రైడ్ రైసు మరి నూడిల్స్ చేస్తుంటారు, మూకుడు పెట్టి మూత మోగిస్తుంటారు. అక్కడ స్కూల్ పిల్లలు, విద్యార్థులు అందరు చేరి అక్కడ చుట్టూ చేరి తింటుంటారు. ఈ ఫ్రైడ్ రైస్లోను, పలావులోను, నూడిల్స్లోను టేస్టింగ్ సాల్ట్ అంటే రుచి కోసం టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తారు. దీని రసాయన పేరు అజినమోటో, ఉప్పు. ఈ టేస్టింగ్ సాల్ట్ వాడటం అనేది ఆరోగ్యానికి హానికరము. ఇది వాడటం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, తేపులు వస్తాయి, పొట్ట ఫుల్గా నిండిపోతుంది గ్యాస్తో. అదే కాకుండా నరాల బలహీనత, పిల్లలు లావు అయిపోతారు, అడ్డంగా పెరుగుతారు, ఎత్తు పెరగరు. ఇక వీళ్ళకి హార్మోన్లపై ప్రభావము చూపటం వల్ల వీళ్ళకి లైంగిక సామర్థ్యం కూడా మగపిల్లలకు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల వినాశనానికి వాడేది టేస్టింగ్ సాల్ట్. మీరు ఎవరైనా కూడా నూడిల్స్, ఫ్రైడ్ రైసు అది చేసేవాడి దగ్గరికి వెళ్తే వాడికి తెలవదు పాపం. అతను తెలవక మనకు రుచికరమైన ఫ్రైడ్ రైసు, నూడిల్స్ ఇవ్వాలని టేస్టింగ్ సాల్ట్ వేస్తాడు. అది తప్పని తెలవదు, అది మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని తెలవక వేస్తాడు. మీరు మాత్రం కొంతమంది మహిళలు తెలవక వాడక్కడ మూకుట్లో టేస్టింగ్ సాల్ట్ రెస్టారెంట్లు వేస్తున్నారని చూసి దీన్ని ఏదో పవిత్రంగా ఇంట్లో తెచ్చుకుంటారు. కొనుక్కొచ్చుకుని ఇంట్లో కుటుంబ సమేతంగా టేస్టింగ్ సాల్ట్ వేసుకుని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రైడ్ రైసు, నూడిల్స్ ఇంట్లో కూడా వాడుతున్నారు. టేస్టింగ్ సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు వాడద్దు. మీరు తినాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళినా చైనీస్ రెస్టారెంట్ అయినా, ఇండియన్ రెస్టారెంట్ అయినా, ఎవరైనా నాకు టేస్టింగ్ సాల్ట్ వేయొద్దు అని చెప్పండి. ఈయన సీతయ్య పలావ్ ఆ హోటల్లో అసలు టేస్టింగ్ సాల్ట్ ఇంతవరకు ఎప్పుడు ఉపయోగించవలసిన అవసరం ఏర్పడలేదు. టేస్టింగ్ సాల్టు, అజినమోటో, ఉప్పు లేకుండా అంత రుచికరమైన పలావ్ అందిస్తున్నా అంటే
ఆయన నిజంగా వచ్చింది ప్రకాశం జిల్లా నుంచి. ఆయన కుటుంబం ఎవరు వ్యాపారంలో లేరు. అసలు ఈయనకి వంట అంటే తెలియదు. స్వయం కృషితో వంట నేర్చుకుని స్టార్ హోటల్ను తలదన్నే విధంగా ఈ రోజున కూడా కేవలం 80 రూపాయలకు మరి ఈ పలావ్ ఇవ్వటం అనేది మనం విశేషంగా భావించవచ్చు. కనుక ఈ హోటల్ని భీమవరం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా మిస్ కాకుండా ఆ రుచులను ఒక్కసారి ఆరగించండి. భీమవరం అనేది మత్స్య పరిశ్రమకు, చేపలు రొయ్యల పరిశ్రమకు, రొయ్యలు చేపల పెంపకందారులకి పెట్టిన పేరు. మంచి ఆదాయం కూడా వస్తుంది. కనుక సీతయ్యను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యకు వెళ్ళాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని ఆశించకుండా ఆయనలాగా స్వయం కృషితో, స్వయం ఉపాధితో 10 మందికి మనం ఉపాధి ఇచ్చేవాళ్ళలా ఉండాలి. ఉద్యోగం ఇచ్చే విధంగా మనం ముందుకు సాగాలి. కానీ దేహి అని చెప్పి నాకు ఉద్యోగం అని చెప్పి బయోడేటా సంకలో పెట్టుకుని తిరగకూడదు. మన ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆ విధంగా సీతయ్య నేటి తరానికి ఒక స్ఫూర్తిగా నిలవటం అనేది చాలా అభినందనీయం. ఆయన్ని అనేక మంది విశ్లేషకులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ సీతయ్య బాటలో మరికొందరు కూడా పయనిస్తారని, 10 మందికి ఉపాధి కల్పిస్తారని ఆశిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు.